అరవింద్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జీరామ్జీకి మారిన సవరణకు సంబంధించి చట్టం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సీనన్నకు అదే విధంగా యాదవ్ గారికి నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. జీరామ్జీ బిల్లు ఆమోదం పైన తీవ్రంగా పార్లమెంట్ లో జరిగినటువంటి పరిణామం అంతా కూడా మీరందరూ కూడా గమనించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం అనంటే దీంట్లో చాలా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు దానికి సంబంధించినటువంటి బిల్లుని. ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశం కూడా వాళ్లకు లాభం అయ్యేటువంటి పద్ధతిలో లేనటువంటి నేపథ్యం ఉంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా. నిజంగా ఉపాధి హామీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీని ద్వారా జీరామ్జీ ద్వారా లాభం అయ్యేటువంటి పద్ధతిలో లేరు అని చెప్పి ఇప్పటికే ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ అంటే ఎట్లా లాభం లేదు అంటే వాళ్ళు అంటే ఇప్పుడు రాష్ట్రం భరిస్తుందా కేంద్రం భరిస్తుందా ఈ లెక్కను పక్కన పెడితే 125 రోజులకు పెంపు, వ్యవసాయానికి కూడా ఇబ్బంది లేకుండా అంటే 2 విడతలుగా ఉన్నా కూడా ఒక విడతలో మాత్రం 60 రోజులకు సంబంధించి ఎప్పుడైతే పనులు పీక్స్ లో ఉంటాయో అప్పుడు ఉపాధి హామీని కాస్త ఆపుతారు. అంటే కూలీల దగ్గర నుంచి అంటే ఈ ఉపాధి హామీతోని లబ్ధి పొందేటువంటి వాళ్లకు ఎక్కడ ఇబ్బంది అనేది మీ ఒపీనియన్ చెప్పండి. అయితే ఇక్కడ నేనేమంటా ఉన్నాను అంటే దాంట్లో ఈ 125 రోజుల్లో సరే 2 విడతల్లో వాళ్ళు చేస్తారా ఎట్లా చేస్తారో అయితే ఆ మేనిఫెస్టో దాంట్లో పొందుపరచలేదు మేడం. ఈ అంశం ద్వారా ఈ విడతలో వేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యం ఉంది. సరే నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ తప్పకుండా జనాలకు అంటే ఉపాధి హామీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. కానీ నిజంగా కార్మికులకు ఉపాధి హామీ కార్మికులకు నష్టం అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినకుండా కేవలం జీరామ్జీ బిల్లుని ఆమోదించడము అంటే అదే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, పార్లమెంట్ లో ఈ లఘు చర్చ జరిగితే బాగుంటది అనేటువంటి అభిప్రాయాలు కూడా బుద్ధిజీవుల ఒకటి పేరు మార్పుకు సంబంధించి డెఫినెట్ గా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సో మహాత్మా గాంధీని ప్రపంచమే నాయకుడిగా చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటిది ఈ ప్రతిపక్షాల నుండి వచ్చింది. ఇది అభ్యంతరం అనేది ఓకే. ఈ సవరణకు సంబంధించి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఏం మార్చమంటున్నారు, ఏం కావాలంటున్నారు, అది క్వశ్చన్. మేడం అరవింద్ గారు మేడం నేను ఏమంటా ఉన్నాను అంటే సవరణతో పాటు వాళ్ళు పొందుపరిచినటువంటి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి వాళ్లకు వేతనాలు వేస్తారు ఒకటి. 2 ఎందుకు దీన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 ఈ అంశాల పైన కేంద్ర ప్రభుత్వం అది ఇస్తే బాగుంటది, జవాబు ఇస్తే బాగుంటది అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేసిండ్రు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా. కానీ వాళ్ళు ఆ చర్చ లేకుండా కేవలం ఆమోదించి దాన్ని కంటిన్యూ చేసినటువంటి బిల్లుని ఆమోదించేంత వరకు అది ఏ పద్ధతిలో జరిగిందో మీరందరూ కూడా చూసిండ్రు. కాబట్టి ఇది ఏ పద్ధతిలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి వాళ్లకు లాభం అవుతుందో బీజేపీ చెప్పవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.